హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి రుచులు. దిస్ ఈస్ దీపిక. ఈ రోజు మనం చేయబోయే రెసిపీ బెండకాయ దప్పడం. సో స్టార్ట్ చేసేద్దామా? బెండకాయ దప్పడంకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక పావు కిలో బెండకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పొడవుగా కట్ చేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 4 రెబ్బల కొత్తిమీర, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. వీటన్నిటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఆవాల జీలకర్ర నేను మిస్ అయ్యానండి, మీరు ఆవాల జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. తర్వాత గరం మసాలా కోసం ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 2 చెక్క, 4 లవంగాలు, 4 మిరియాలు తీసుకోవాలి. వీటన్నింటినీ దంచి పౌడర్గా చేసి పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకొని దానిని దూరగా వేయించి దంచి పౌడర్గా చేసుకోవాలి. లేదంటే మీరు డైరెక్ట్గా బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలు కూడా వేసి దూరగా వేయించుకోవాలి. కట్ చేసిన పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోవాలి. అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసి టమాటాలు బాగా మగ్గేదాకా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి బెండకాయ ముక్కలకు కారం మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అందులో వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం దంచి పెట్టుకున్న బియ్యం పిండిని ఒక బౌల్లో తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. చివర్లో గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, మన రుచికరమైన బెండకాయ దప్పడం రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ చేసేద్దామా? చాలా బాగుందండి. డిఫరెంట్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి.